ఓం శ్రీ గురుభ్యో నమ. అక్టోబర్ నెల మాసఫలాల్లో భాగంగా మొదటిది మేషరాశి. ఈ రాశి వారికి అశ్విన్ 4 పాదాలు, భరణ్ 4 పాదాలు, కృత్తిక 1 పాదం. ఈ నెలలో ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చండి. అంటే ఏంటంటే ఏదో ఒక 2 రోజులు బాగుంటే 2 రోజులు బాగుండకపోవడం, ఇట్లా అటు ఇటుగా నడుస్తుంటుంది. ఈ నెల అంతా కూడా కొంచెం జాగ్రత్తగా సహనం వహించాలి. అంతేకాదండి, మీరు వ్యవహారాల్లో కూడా జాగ్రత్తగా వ్యవహరించాలి. అంటే ఏంటన్నమాట, ఏదైనా పని చేసేటప్పుడు ఆలోచించి చేయాలి. లేకపోయినట్లయితే ఏమవుతుందంటే మీకు ఇబ్బంది, నష్టం, దానివల్ల లాభం రాకుండా నష్టం కూడా వచ్చేటువంటి ప్రమాదం మీకు ఉంది. కాబట్టి వ్యవహార విషయంలో మీరు జాగరూకులై ఉండాలి. అంతేకాదండి, ఈ నెలలో మీరు ఎంత మౌనాన్ని, ఎంత సహనాన్ని వహిస్తే అంత మంచిది. ఎందుకనంటే బంధుమిత్రులతో కూడా మీకు జాతకరీత్యా మీకు కొంచెం ఇబ్బందులు, విరోధాలు, ఏదో అంటాం చూడండి, శ్రీరామ అంటే బూతుమాట అన్నట్టుగా మనం ఏం మాట్లాడినా కూడా ఒక్కోసారి తగాదాలు వచ్చే, మన జాతకం సరిగ్గా అయితే తగాదాలు వాటంతట అవే వస్తుంటాయండి. అలా మీకు విరోధాలు వచ్చే అవకాశం కూడా ఉంది. ఆర్థిక సమస్యలు ఏర్పడేటువంటి అవకాశం కూడా మీకు ఉంది. కాబట్టి మీరు వీలైనంత వరకు ఈ నెలలో జాగ్రత్త వహించడం అనేది, అంటే ఏంటన్నమాట, మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలి. డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు కూడా ఆర్థిక విషయంలో కూడా మీరు జాగ్రత్తగా వహించడం అవసరం అండి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, మీకు నమ్మిన వాళ్ళే మిమ్మల్ని మోసం చేసే ప్రమాదం ఉందండి. మీరు ఎవరైతే మిత్రులని, స్నేహితులని మీరు నమ్ముతారో వాళ్ళే మిమ్మల్ని అవసరం వచ్చినప్పుడు మీ విషయాలు అవతల వాళ్ళకి చెప్పడం, లేకపోతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి మీకు తీసుకొచ్చే పరిస్థితి కూడా ఉంది. ఒకవేళ ప్రయాణాలు ఏమన్నా అనుకున్న మీరు చేయాల్సిన పరిస్థితి ఉంటే వీలైనంత వరకు ప్రయాణాలు వాయిదా వేయటం కోసం ప్రయత్నం చేయండి. అయ్యా, అనుకున్న పనులు నెరవేరకపోగా మీకు ఆటంకాలు కూడా కలిగే పరిస్థితి మీకు ఉంది. అంటే ఏంటనమాట, ఏదో ఇవాళ రేపు ఈ పని అయిపోతుంది అనుకున్నప్పుడు అది ఆలస్యం అవుతుంటుంది అనమాట. అందువల్ల మీరేం నిరుత్సాహపడవద్దు. కొంచెం మీ ప్రయత్నాన్ని మీరు చేసుకుంటూ అప్పుడు మీరు ఒకటే అనుకోవాలి, ఈ నెల నాకు బాగా, ఇప్పుడు ఈ ఫలితాలు వినటం దానికేనండి. ఫలితాలు వినకపోతే ఏమైందంటే మానసికమైన ఒక నిరుత్సాహం, నైరాశ్యం వచ్చేస్తుంది. అట్లా కాకుండా ముందే మీకు ఆ విషయం తెలిస్తే, ఇవాళ పని అవ్వట్లేదా, సరే నా జాతకం బాగాలేదు, అందుకు ఎవరిని నిందించకూడదండి. అది దీని యొక్క ఈ ఫలితాల వల్ల కలిగే పరమ ప్రయోజనం అదేనండి మీకు. అందువల్ల మీరు ఏం చేయాలన్నమాట, ఆ విఘ్నాలు కలిగినప్పుడు కూడా, ఆ పనులు కొంచెం ఆలస్యమైనప్పుడు కూడా మీరు ఇబ్బంది పడద్దండి. అంతేకాదండి, భార్యాభర్తల మధ్య అవగాహన కూడా లోపిస్తుందండి. వీటన్నిటికీ మార్గం ఏంటంటే సహనం వహించండి. అయ్యా, ధర్మకార్యాచరణ చేయండి. నవరాత్రుల సందర్భం కాబట్టి అమ్మవారి యొక్క ఆరాధన మీకు శ్రేయస్సునిస్తుందండి. ఇక నెల చివరికి వచ్చేటప్పుడు కొంత బాగుంది మీకు. అప్పుడు మీ యత్నకార్య సిద్ధి, అంటే అప్పుడు కొన్ని పనులు అవుతాయి. అప్పుడు మీకు ఆర్థికంగా కూడా కొంచెం కలిసి వచ్చేటువంటి పరిస్థితి మీకు కనపడుతున్నది. అన్నిటికంటే ముఖ్యంగా ఒకటేనండి, మీ ఆత్మవిశ్వాసమే మీకు శ్రీరామరక్ష. కాబట్టి నమ్మకంతో, సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో మీరు ముందుకు వెళ్ళండి. మీకు ఏ విధమైన ఇబ్బందులు ఉండవు. స్వస్తి.